హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ని ఇట్లా బిర్యానీ పీసులాగా కొట్టించుకొని పెద్దగా మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో బిర్యానీ స్పైసెస్, మసాలా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా వేసుకొని ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని అట్లనే ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఇట్లా కలిపి పెట్టుకున్న దాన్ని ఒక అరగంట పాటు మంచిగా మ్యారినేట్ చేసుకోవాలండి. ఈ చికెన్ పులావ్లోకి పుదీనా ఉన్న కొత్తిమీర మా గార్డెన్లోదే తెంపుకొస్తున్నాను. ఫ్రెష్గా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను బిర్యానీ రైస్ తీసుకుంటున్నా. నేను 1.5 గ్లాస్ బిర్యానీ రైస్ తీసుకొని మంచిగా కడిగి ఇవి కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక 2 పావుల నూనె, ఒక చెంచా నెయ్యి వేసుకున్నాను. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. నెయ్యి వేస్తే ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మంచిగా వేగిన తర్వాత కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇంతకుముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని వేసేసి మంచిగా కలబెట్టుకోవాలి. స్మెల్ మాత్రం వండుతుంటే సూపర్ వచ్చిందండి. టేస్ట్ కూడా బాగుంటుంది అనుకున్నా. మన ఇంట్లో ఎప్పుడన్నా నాన్ వెజ్ వండుతుంటే ముందుగానే ఆకలేస్తుంది కదా, అట్లనే అనిపించింది నాకు కూడా. చికెన్ ఒక 50% ఉడికిందండి. మిగతా 50% మనం వాటర్ పోసిన తర్వాత కుక్ అయిపోద్ది. ఈ చికెన్ ముక్కల్ని కూడా ఒకసారి తిప్పేసుకుందాం, అప్పుడు మంచిగా ఉడుకుతాయి. ఇంతసేపు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకుంటున్నాను ఇందులో. బియ్యం వేసుకుని మంచిగా కలిపి ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకొని గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. కాసేపటి తర్వాత మంచిగా ఉడుకుతుంది. అప్పుడు ఒకసారి కలబెట్టుకొని ఉప్పు సరిపడా ఉందా లేదా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇది దమ్ పోకుండా బరువు పెట్టుకోండి. పైన బరువు పెట్టుకొని మంచిగా ఉడికేంత వరకు ఒక 15-20 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. తర్వాత ఒక 10 నిమిషాలు దాన్ని వదిలేయండి. స్టీమ్ అంతా పోయి మంచిగా ఉంటుంది. తర్వాత పుల్లలు వస్తుందండి. అంతే, ఇంతే సింపుల్గా చికెన్ పులావ్ని చేసుకోవచ్చు. చాలా ఈజీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.